దేవర సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ఇంట్రడ్యూస్ అయింది అతిలోక సుందరి శ్రీదేవి కూతురు బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్. అయితే దేవర పార్ట్ 1లో ఆమె పాత్రకు పెద్ద స్కోప్ లేకపోవడంతో సినీ ప్రేమికులు తీవ్ర నిరాశకు గురయ్యారు. కానీ తన ఎక్సలెంట్ డాన్స్ పర్ఫార్మెన్స్తో యావత్ కుర్రకార్ని ఫిదా చేసింది. ప్రస్తుతం బాలీవుడ్ ప్రాజెక్ట్స్తో పాటు చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న పెద్ది సినిమాలో హీరోయిన్గా నటిస్తున్నారు బ్యూటీ బేబీ జాన్వీ కపూర్. అయితే తాజాగా ఈ అందాల భామ జాన్వీ కపూర్పై స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. సుకుమార్, అల్లు అర్జున్, దేవిశ్రీ ప్రసాద్ ఈ ముగ్గురి కాంబినేషన్లో పాన్ ఇండియాను షేక్ చేసిన ఫ్రాంచైజీ పుష్ప సినిమా. పుష్ప పార్ట్ 1లో ఊ అంటావా ఊ అంటావా అనే స్పెషల్ సాంగ్తో సమంత ఆడియన్స్ను ఉర్రూతలోగించగా, పుష్ప 2లో శ్రీలీల కిసిక్ సాంగ్తో థియేటర్లలో ఆడియన్స్ చిందేసేలా చేసింది. అయితే తాజాగా పుష్ప 3లో స్పెషల్ సాంగ్ ఎవరు చేయనున్నారని దేవిశ్రీ ప్రసాద్ను ఓ ఆంగ్ల మీడియా ఛానల్ ప్రశ్నించింది. దీనికి సమాధానంగా దేవిశ్రీ ప్రసాద్ సూపర్ ఆన్సర్ చెప్పారు. పుష్ప 2లో కిసిక్ పాటలో ఎవరు నటించినా అంతర్జాతీయ స్థాయిలో పాపులర్ అవుతారని తమకు ముందే తెలుసన్నారు. శ్రీలీల అద్భుతమైన డాన్సర్ కాబట్టి ఆమెను తీసుకుంటే బాగుంటుందని మేకర్స్కో తానే చెప్పానన్నారు. ఎంతో మంది హీరోయిన్స్ తన కంపోజిషన్లోని స్పెషల్ సాంగ్స్లో అదరగొట్టారని, పూజా హెగ్డే, సమంత, శ్రీలీల, కాజల్ అగర్వాల్ వీళ్ళందరూ క్రేజీ హీరోయిన్స్గా ఉన్నప్పుడే ఐటమ్ సాంగ్స్లో నటించారన్నారు. ఇక పుష్ప 3 సినిమాలో ఐటమ్ సాంగ్లో కనిపించే వారి గురించి ఎప్పటినుంచో ఊహాగానాలు వినిపిస్తున్నాయని, దీనిపై దర్శక నిర్మాతలు తుది నిర్ణయం తీసుకుంటారన్నారు. పాటను బేస్ చేసుకునే హీరోయిన్ను ఎంపిక చేస్తారని, మంచి డాన్సర్లైతే బాగుంటుందని తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు దేవిశ్రీ ప్రసాద్. మరోవైపు సాయి పల్లవి డాన్స్కో తాను ఓ పెద్ద అభిమానినని, అలాగే జాన్వీ కపూర్ కూడా అద్భుతమైన డాన్సర్ అన్నారు. జాన్వీ కపూర్ పాటలు కొన్ని చూశానని, శ్రీదేవిలో ఉన్న గ్రేస్ జాన్వీలో ఉందన్నారు. జాన్వీ అయితే పుష్ప 3 ఐటెం సాంగ్కు కరెక్ట్ అని భావిస్తున్నానన్నారు మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్.